నమస్కారం. ఈరోజు మనందరం కూడా మన V5 ఛానల్ కేంద్ర కార్యాలయంలో కలుసుకోవడానికి గల ప్రధానమైన ఉద్దేశం, ఈరోజు మనందరికీ ఆడబిడ్డ తెలంగాణ సాయుధ పోరాటాల పురిటిగడ్డ వారసత్వాన్ని కునికిపుచ్చుకొని ఈరోజు తెలుగు సమాజంలో మన కాలపు సమ్మక్క, మన కాలపు చాకలి ఐలమ్మ, మన కాలపు కొమరం భీం, మన కాలపు రామ్జీ గోండ్లు వీళ్ళందరి యొక్క పోరాట వారసత్వాన్ని దోసిళ్లలో పట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఊరికి ప్రతి గడప గడపకి ఎదజల్లి తెలంగాణ కళను సాకారం చేయడంలో తన యొక్క పాటతో తెలంగాణలో ఉన్నటువంటి 4.5 కోట్ల మంది ప్రజలని చలో ధూమ్ధామ్ తెలంగాణ జాతర వచ్చారని చెప్పి తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా, తెలంగాణ జాతిని మొత్తం కూడా ఏకదాటి మీద నిలబెట్టినటువంటి మన కాలపు ప్రజా వాగ్గేయకారాలు, మనందరం కూడా గర్వించదగ్గ ఈ తెలంగాణ గడ్డ ఆడబిడ్డ, తెలుగు సమాజానికి పోరాటాల బిడ్డ కామ్రేడ్ విమలక్క గారి జన్మదినం సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి, మనందరం కూడా ఆయన నడిచి వస్తున్న విశ్వవిద్యాలయం, ఈ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా భారతదేశంలో ఏ సబ్జెక్టు చెప్పినా కూడా అనర్గళంగా వికీపీడియా కంటే వేగంగా కూడా మాట్లాడే మహనీయులు మన పాశం యాదగిరి అన్న గారు ముఖ్య అతిథిగా రావడం, ఈ కార్యక్రమాన్ని వాస్తవంగా అక్కకు ఇష్టం లేదు, అక్కకు కానీ ఇక్కడ ఉన్న ఎవరికి కూడా ఇష్టం లేదు. కానీ మా యొక్క కార్యక్రమం ఏంటంటే అక్క రేపు కలుస్తా అన్నది. గత నెల క్రితమే మిమ్మల్ని అందరిని చూసి చాండోలేని తమ్ముడు తప్పకుండా మనం కలవాలి అంటే, తప్పకుండా అక్క చాండోలైంది 5-6 నెలలు అవుతుంది కలిసి, తప్పకుండా మన తమ్ముళ్ళందరినీ మన చెల్లెలందరినీ కూడా మనం కలుద్దామన్నాను. అదేవిధంగా నాకు పొద్దున్నే సొగర బేగం అక్క చెప్పింది, ఈరోజు అక్క బర్త్డే తమ్ముడు, అక్క బర్త్డే సందర్భంగా మనందరం కలవాలని చెప్పి జోస్న అక్క కూడా మీ అందరం కూడా అనుకోవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా వాస్తవంగా అక్క జీవితంలో తన జీవితం మొత్తం కూడా పోరాటాలే, తన జీవితంలో ఈరోజు వచ్చినటువంటి ఈ వరద కన్నా కూడా ఎంతో బలమైనటువంటి పోరాటాన్ని ప్రజల కోసం నిస్వార్థంగా తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఇక్కడున్న మనందరికి కూడా మన తోబుట్టు కన్నా కూడా సిద్ధాంతపరంగా మనందరికీ ఒక పెద్దక్కగా నిలబడ్డ మన పోరాటాల పెద్దక్కకు మీ అందరి చప్పట్ల ద్వారా నా తరఫున మీ తరఫున కూడా వారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు కూడా కరీంనగర్లో అక్కగారికి ఘనంగా కూడా ఒక మహనీయుడి పేరు మీద అవార్డును కూడా జయశంకర్ సార్ గారి పేరు మీద ఆ పురస్కారం కూడా అందుకొని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మన V5 ఛానల్ పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మన యొక్క V5 ఛానల్కి మెయిన్ పిల్లర్గా ఉండి V5 జర్నలిజం స్కూల్ ప్రిన్సిపాల్గా ఉన్నటువంటి ప్రజ్వల మేడం గారు మన పోరాటాల పెద్దక్కకి సన్మానం చేయవలసిందిగా కోరుతుంది. ఎందుకంటే వాస్తవంగా ఇది అక్కకు జరుగుతున్న సన్మానం కాదు, మనందరికి జరుగుతున్న సన్మానం. అక్క జీవితం మొత్తం కూడా ప్రకృతి కోసమే అంకితం చేసింది కాబట్టి ఈ యొక్క పచ్చని బట్టని గౌరవనీయులు పెద్దలు పాశం యాదగిరికి కప్తారు. ఎందుకంటే మన ఆడబిడ్డని మనందరం కూడా ఘనంగా సత్కరించుకున్నాము. ఇప్పుడు ప్రజ్వల మేడం గారు అక్కకి జన్మదిన గ్రీటింగ్ అందిస్తారు. ముందుగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, తాతయ్య గారికి, అందరికీ పేరు పేరు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మా విమలక్క జన్మదిన సందర్భంగా మీ అందరూ ఈరోజు మన V5కి రావడం చాలా సంతోషంగా ఉంది. అక్క ఇలాంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నో నిండు నూరేళ్ళ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాం. అంతేకాదు మా అందరికీ చాలా ఇన్స్పిరేషన్. లేడీస్ అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక అడుగు వెనక్కి వేస్తుంటాం, భయపడుతూ ఉంటాం ప్రతి ఒక్క విషయానికి. కానీ అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆడమగానే తేడా మనకు ఉండదు. మనలో కూడా అంతే ధైర్యం రావడానికి అయితే అక్క చాలా కారణమనే చెప్పాలి. చాలా విషయాల్లో నాకైతే అక్క నిజంగా చాలా ఇన్స్పిరేషన్. ఎన్నో విషయాల్లో కొన్ని విషయాల్లో ఆలోచిస్తున్నప్పుడు అక్క గురించి తెలిసిన తర్వాత అక్క నాకు పరిచయం దగ్గర నుంచి కూడా నాకు చాలా ధైర్యం. ఎందుకంటే ఇలాంటి అక్క నాకు జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు మన బహుజన బతుకమ్మకి CSR సర్టిఫికేట్ అసలు అక్కకి తెలియని కూడా తెలియదు. అక్క ఈ 40 ఏళ్ళ ఉద్యమ జీవితంలో ఏ రోజు కూడా నాకు ఇది ఉంటుంది అని కూడా తెలియదు. అక్కకి అడగగానే CSR సర్టిఫికేట్ని 12A80 ఇప్పించారు. మిత్రులు ఇక్కడ మనందరం కూడా ఈ సంవత్సరం బహుజన బతుకమ్మ అనేది ఒక గొప్ప కాన్సెప్ట్ రాబోతుంది కాబట్టి అవన్నీ అక్క మీద ప్రేమతో, ఉద్యమం మీద ప్రేమతో చేపించినటువంటి శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అక్కకి జన్మదిన గ్రీటింగ్ అందిస్తారు. ఇప్పుడు మన V5 న్యూస్ ఛానల్ మనం అడగంగానే వాస్తవంగా చెప్పాలంటే అన్న ఏ ప్రోగ్రామ్ అడిగినా కూడా కాదనడు.
నా వ్యక్తిగత స్వార్థం ఏంటంటే మనందరం కలిసి ఉండాలని. ఇప్పటివరకు ఏ ప్రోగ్రాం జరిగినా కూడా మన V5 వెంకటన్న అన్ని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాడు. అంత గొప్ప మంచి వెంకటన్నని ఇప్పుడు అక్కడ గ్రీటింగ్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. పాటల పెద్దకు అలాగే మన ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ సొంతంగా ఫీల్ అయ్యారు. అక్కకు జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా మన స్టూడియోకు రావడం, మన అందరి మధ్యన జన్మదిన వేడుకలు జరుపుకోవడానికి ఒప్పుకోవడం అనేది మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికి కూడా అందరి తరఫున కూడా అక్కకు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని, ఆరోగ్యాలతో మరింత ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరుడు వంశీ గారు తన గ్రీటింగ్ తెలియజేస్తారు. మన హైదరాబాద్ మోడల్స్ మీద గత 14 ఏళ్ళుగా పనిచేసిన తమ్ముడు అక్క గ్రీటింగ్ ఇస్తారు. జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇక్కడ ఈ V5 వేదిక మీద ఇద్దరు లెజెండ్స్ని కలవడం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. భద్రా గారు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అక్క పాటలన్నిటి కూడా సంగీతం వహిస్తున్నటువంటి ఇఫ్రేమ్ అన్న గారిని తన గ్రీటింగ్ తెలియజేయాల్సి కోరుతున్నాను. వారి జీవిత భాగస్వామి కూడా వచ్చారు, ఇద్దరు తెలియజేయాలి. నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే అక్క ఇంత మనసుతో వచ్చిన మనుషులందరూ కూడా, నేను కూడా మనసుతో వచ్చాను. ఆమె హృదయం ఒక్కసారి ఆమె దగ్గర అవుతే వదిలిపెట్టలేను జీవితాంతం. అక్క ఇష్టమంటే నాకు ఒక సొంత అక్క, తల్లి కబురప్పుడు అలాగే నా అక్క నాతో ఉన్న నిజంగా ఎప్పుడు కూడా నాకుతో మాట్లాడుతుంటే నేను చాలా ఇంకా జీవితాంతం శాంతి కూడా అంటూ ఉంటుంది నా భార్య. మీకు ఇంకా సొంతకు వచ్చిందని చెప్పే సొంత. థ్యాంక్ యూ అక్క, నీ ప్రేమ ఎంతో గొప్పది. నీ ఇలాంటి ప్రేమ నేను ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు. ఊరుబాటలో పయనించి మన అందరికీ ఉత్తేజపడడానికి ఒక పాటలు పాడి అందరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇచ్చేసిన విమలక్కలారి లాగా ఇంకా విమలక్కలు పుట్టాలని మా పుట్టినరోజు సందర్భంగా వారిని ఆశీర్వదిస్తూ, ఎందుకంటే నాకు మీ అందరికీ అంటే నాకు పండు నరసింహుడు గారు మీ తండ్రి గారితో కూడా నాకు పరిచయం ఉంటుంది. నేను నాగపురం గ్రామంలో జన్మించాను, ఆత్మకూరు మండలం. అయితే ఈ కార్యక్రమంలో నేను అనుకోకుండా ఇచ్చేశాను. మన V5 CEO మన వెంకటేష్ గారి స్వగృహంలో 5 సంవత్సరాలు నేను ఫ్యామిలీతో కాపలా ఉన్నాను. ఆ పోతిరెడ్డిపల్లిలో అది కుగ్రామము. ఆ రోజు 2 దిక్కుల ఒక శ్రీలంక మాదిరిగా ఉండే, అయినా మేము అక్కడ పిల్లలతో జీవించాము. కాబట్టి అలాంటి గడ్డలో పుట్టిన మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీరందరూ కూడా ఒక్కటే సెకండ్లో కోరస్ ఇవ్వాలి. నేను ఒక్కటే పదం పడతాను. తప్పకుండా రెడీ ఉన్నా, అందరు పాడాలి. కష్టాలు వచ్చిన కడుపులే మాడినా, కష్టాలు వచ్చిన కడుపులే మాడినా, కష్టాలు వచ్చిన కడుపులే మాడినా, కష్టాలు వచ్చిన కడుపులే మాడినా, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము, కడదాకా పేదోళ్ళ కనురెప్పలవుతాము. అరే రే 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 హా హా. V5 న్యూస్ విలేకరులము మేమంతా. వీరికి జన్మదినంలో విమలక్కలు ఇంకా పుట్టే విధంగా మీరందరినీ కూడా విమలక్కల్లాగా తయారు చేయాలని మీ జన్మదిన సందర్భంగా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుర్మ యువజన సంఘం రాష్ట్ర నాయకులు విమలక్క ఉద్యమాలలో నిరంతరం పాల్గొన్న మన తమ్ముడు పాండు యాదవ్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. విద్యార్థి నాయకుడు ఈరోజు హైదరాబాద్లో విమలక్క గారి జన్మదిన వేడుకలు V5 ఆధ్వర్యంలో జరగడం, విద్యార్థి నాయకులుగా మేము చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. విమలక్క అంటే తెలంగాణనే కాదు, దేశమంతా కూడా కదిలించగలిగే ఒక గొప్ప గొంతుక. విమలక్క అంటే విమలక్క నోరు విప్పితే ఉస్మానియా యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీలు కూడా కదలుతాయి. అంత శక్తివంతురాలు విమలక్క. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా, అది యురేనియం అయినా, అది నల్లమల్ల అయినా, అది హైదరాబాద్లో డ్రగ్స్ అయినా, మారుమూల గ్రామాలలో అది ఒక తాగుబోతులు తాగే మద్యమైన అక్క గొంతు గట్టిగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ నగరంలో ఎవరైనా కూడా చెడు చేయాలనుకున్నా,
ఒక స్కామ్లు చేయాలనుకున్నా కూడా అక్క గుర్తొస్తుంది. ఆమె పాట ద్వారా మనల్ని బెదిరిస్తుంది, వణికిస్తుంది అని భయపడే రోజులు ఉన్నాయి. అక్క యురేనియం మీద ఒక్క పాటతో పిలుపునిస్తే నల్లమల్ల మొత్తం కదిలింది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంతా ఊగిరు. అక్క ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మొదలుపెట్టి ప్రతి జిల్లాలో కూడా బతుకమ్మని జరుపుతుంది. పేదల బతుకులని వాళ్ళకు ఒకసారి గుర్తు చేస్తుంది. ఇలాగే ఈ అక్క పాటలు పాడుతూ అందరినీ చైతన్యపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్క పాట ద్వారా మేము కూడా ఉద్యమాలుగా ముందుకు కదులుతామని అక్క జన్మదిన సందర్భంగా గుర్తు చేస్తూ అక్కకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నువ్వు మా చాకలి ఐలమ్మవు, మా తరంలో పుట్టిన నిప్పు కనికవు, ఎర్ర జెండాకు నిజమైన వారసురాలు, తల్లి తెలంగాణ విముక్తి పోరాట యోధురాలు. నీ పాట కోట్లాది పీడిత ప్రజలకు ఆకలి దప్పికలు తీర్చి ధైర్యాన్ని నూరిపోసి ప్రాణవాయువుని చూపించావు. అక్క నీకు పాదాభివందనాలు. నేను ప్రణమిల్లుతున్నా అక్క, అందుకో అమర విమల గానమా. అంటే అక్క ప్రతి పాట వెనకాల ఆ మహానుభావుడు ప్రజా రచయిత అమర్ గారు ఉంటారు. అందుకే ప్రపంచం అంతా కూడా అమర విమల గానం అనేసి చెప్పుకునేటువంటి అమర విమల గానమా, జన్మదిన శుభాకాంక్షలు. ప్రేమతో మీ తమ్ముడు. పాట ఉన్నంత వరకు, తెలంగాణ తెలుగు నేల ఉన్నంత వరకు, ఈ దేశంలో దోపిడి ఉన్నంత వరకు నీ పాట దోపిడీదారుల గుండెల్లో తుపాకీ తూటా వలె, యుద్ధ రంగంలో పిరంగి వలె మారు మోగుతూనే ఉంటుంది విమలక్క. జన్మదిన మా పెద్దక్క. ఇప్పుడు మన కురుమ యువజన సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తమ్ముడు మహేందర్ గారిని ఆ సంఘం మొత్తం తరఫు నుంచి కూడా మన ఆడబిడ్డకి గ్రీటింగ్స్ ఇవ్వాల్సింది కోరుతున్నాను. తెలంగాణ ముద్దు బిడ్డ పీడిత ప్రజగా తన పాట రూపంలో సమస్యలను తన గొంతు ద్వారా, పాట ద్వారా ప్రజానికానికి, ఈ యొక్క ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి అక్కగారికి మరొకసారి కృతజ్ఞతలు, అదేవిధంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్కగారి పాట రూపంలో వస్తున్నటువంటి పీడిత ప్రజల యొక్క గొంతుకని ఏదైతే ఆశయ సొంతనైన మార్పు తీసుకురావడానికి మేమందరం కూడా వివిధ ఆర్గనైజేషన్ల ద్వారా వస్తున్నటువంటి మేమందరం కూడా కొనసాగిస్తామని చెప్పేసి అక్కగారికి తెలియజేస్తూ అదేవిధంగా అక్కగారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రతి పల్లెకు తీసుకుపోతున్న మా విమలక్కకి జన్మదిన శుభాకాంక్షలు. అక్క అంటే నాకు చిన్ననాటి నుంచి చాలా అభిమానం. కానీ అక్క ఈ మధ్యలో అంటే V5 CEO వెంకటన్న ద్వారా మళ్ళీ ఎప్పుడో చిన్నప్పుడు కలిసాను. 2009 కూడా ఉద్యమ సమయంలో కలిసాను. మరి అన్న కూడా మళ్ళీ కలపడం జరిగింది లాస్ట్ ఇయర్. ప్రతి మళ్ళీ అక్కడిని స్ఫూర్తిగా తీసుకొని అక్కంతా చేయలేకపోయినా కొంచెం అక్క పాటలు నడవాలని ఆశయం. నేను కూడా ఉద్యమంలో కొంచెం పాల్గొని ఇప్పుడు కూడా ఉద్యమం చేస్తున్నాను. కానీ అక్క పాటలు ఇంకా చాలా మంది నడవాలి. మా లెక్క ఉద్యమం చాలా మందిని మేము తీసుకురావాలి. అక్క బ్లెస్సింగ్స్ కూడా మాకు కావాలి. ఎందుకంటే ఉద్యమంలో ఒక వీర వనిత లాగా అక్క ఎట్లా చూసుకుంటున్నారు ప్రతి అంటే ఇప్పుడు ఒక చాకలేళ్ళమని ఎంతో ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి అంటే మన ఉద్యమం తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే మనం అనుకుంటున్నామో అక్క పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోవాలి. ప్రతి డీటెయిల్స్ ఇంకా 10 ఎంతో అక్క 3 ఇది మా బ్లెస్సింగ్స్. అక్క బ్లెస్సింగ్స్ మాకు కావాలి. కానీ అక్క పాటలో మేము నడవాలి. అక్క మమ్మల్ని తీర్చిదిద్దాలని అనుకుంటున్నాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. నాకు ఫోన్ చేసి సుగారా పేరు మొక్క చెప్పింది. తమ్ముడు అక్క బర్త్డే సందర్భంగా అందరికంటే లేట్గా బతుకమ్మ పల్లె పల్లెకి తీసుకెళ్తున్నటువంటి మా తెలంగాణ ప్రజల గాన కోరిన విమలక్కకి ఉద్యమ అభివర్ధనలు, అదేవిధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటాము. చాకలి ఐలమ్మ, మా విమలక్క, చనిపోయినటువంటి మా పెళ్లి లలితక్క, వీళ్ళందరూ కూడా మా బహుజన ఆడబిడ్డలు, ప్రజల కొరకు త్యాగాలు చేస్తున్న వాళ్ళు. మా విమలక్క ఇంకా ప్రజల కొరకు మరి ఆమె పాటలతో ప్రజలను చైతన్యం చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో అక్కతో పల్లె పల్లె మరి
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు నా చరిత్రలో నా బుక్లో నాకు ఒకటి గర్వంగా కూడా ఉంటుందని చెప్పి భావిస్తాను. అదేవిధంగా ప్రతి పుట్టినరోజుకు విమలకకు నేను కోరుకుంటూనే ఉన్నాను. ఎందుకంటే ఇల్లంతగా ఉద్యమం చేసి అదేవిధంగా ఇప్పుడు మా విమలక్క పాటల పాటి ఉద్యమాలు చేస్తూ ఉంది కాబట్టి అక్క మీతో ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కూడా మరి ఉద్యమాలతోటి అంతే కాకుండా మనకు రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం ప్రకారం రాజ్యాధికారం మన చేతిలోనే ఉంటేనే మీరు ఏ ఉద్యమాలు అయితే చేస్తూ ఉన్నారో ఆ ఉద్యమాలతో మా అందరి జీవితాలు కూడా బాగుపడతాయి. ఉద్యమాలు చేసి ఇంకా మనము మా ఉద్యమకారులకు మరి మాకు ఇల్లు లేవు, జాగాలు లేవు, ఉపాధి లేదు, మాకు ఆత్మగౌరవం లేదని చెప్పి అడుక్కునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఒక ఆడబిడ్డగా, మీ చెల్లెగా, మీ సోదరిమణిగా నేను మిమ్మల్ని ఒకటే విన్నవించుకుంటా ఉన్నా సోదరులందరూ. అదేవిధంగా మా తెలంగాణకి మాకు ఇప్పుడు ప్రస్తుతానికి భాషను యాదగిరి మాకు ఒక తెలంగాణ చరిత్ర పుస్తకం ఆయన మాకు ఒక లైబ్రరీ. కాబట్టి మా భాషమన్నకి కూడా నేను చెప్తా ఉన్నా, మనం అందరం కూడా అక్కను ఒప్పించుకొని నిజంగా విమలక్క కనుక నా ప్రజల కొరకు ఈ రోజు ఉద్యమం చేస్తా ఉన్నా, అదే ఉద్యమాన్ని ఇప్పుడు రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలనుకుంటా ఉన్నా. ఉద్యమ బిడ్డలారా మీరందరూ నాతో నడవండి. ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని అయితా. మీ తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్ష కొరకైతే ఉద్యమాన్ని చేసిందో ఆ ఆకాంక్షను ఖచ్చితంగా నేను ఈ తెలంగాణ గడ్డ మీద నేను వెళ్ళిపోతా అని చెప్పి అక్క అనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. అక్క నువ్వు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటేనే మా బతుకులు బాగుపడతాయి తప్ప మరి ఈ వ్యాపారస్తులు, ఈ పెట్టుబడిదారులు, ఈ రాజకీయ వ్యాపారం చేసేవాళ్ళు, ఓట్లను డబ్బులతోటి కొనుక్కునే వాళ్ళు, వీళ్ళతోటి ఉద్యమకారుల కనీసం ఆత్మాభిమానం కూడా దొరకదక్క. కాబట్టి త్యాగాలకి ఒక ఫలితం ఉండాలి. మీరు చేసే త్యాగాలకి ప్రజలు చైతన్యమై ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఉపయోగం లేదక్క. మీరు చేసే త్యాగాలు ప్రజల ఇల్లు కూడా వాళ్ళ గుడిసెలు పోయి వాళ్ళకు కూడా బంగ్లాలు కావాలి. బంగ్లాలు ఉన్నోడికి గుడిసెలు కాదు కానీ మనకి మామూలు ఇల్లు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కాబట్టి ఇంకొకసారి మీరు ఆలోచించాలని చెప్పి, లేకపోతే మీ ఇంటి ముందట తమ్ముడు భద్ర, పాషమన్న, మరి తమ్ముడు నరసింహ, వెంకటేష్, సైరాబాను, మా ప్రజ్వల, మేమందరం కూడా ఒక 1000 మందితోటి ఖచ్చితంగా మేము ఒక ధర్నా పెడతాం. నువ్వు మా కొరకు రాజ్యాధికారంలో నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే మాకే కష్టం వచ్చిన అక్క మేము వచ్చినామంటే నువ్వు ఖచ్చితంగా బయటికి వచ్చి అంత మనసు నీకు ఉన్నదక్క. నిజంగా నీకు చాలా భగవంతుడు మంచి హృదయం ఇచ్చింది. ఒక మదర్ తెరీసా కూడా ఈ నెలల్లో పుట్టింది. ఆమె ప్రజలకు ఒక మదర్గా, ఆమె తల్లి పిల్లలు లేని ఒక అమ్మగా ఆమె ఈ ప్రపంచంలో నిలిచిపోయింది. నువ్వు కూడా ఏ పదవిని ఆశించకుండా ఉద్యమాలు చేస్తున్నావు, కానీ ఉద్యమాలు వృధా కాకుండా ఉద్యమాల రాజ్యాధికారం వైపు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీటి కోసం ఆలోచించాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి. మీరు చేసే ప్రతి ఉద్యమంలో మీకు అడుగుగా మేము ఉంటాం రాజ్యాధికారం వైపు వేయడానికి అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది. అందరికి కూడా మళ్ళొకసారి తెలంగాణ ఉద్యమ అభివందనాలు. జై తెలంగాణ, జై మన విమలక్క. విమలక్క ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మనం అందరం కూడా విమలక్కతో మనం ఉండాలి. అక్క ముఖ్యమంత్రి అయితే ఇక పాషమన్న ఏ రేంజ్ లో ఉంటాడు, మనం అందరం కూడా అసెంబ్లీలో మన కుర్చీలు ఉంటాయి. ఎందుకంటే భయం లేని బర్రె ఏం చెప్తుంది, భయం లేని కోళ్ళు ఏం చెప్తాయి. అదే భయం ఉంటే అదే అడిగేటోళ్ళు ఉన్నారని ఒక భయం ఉంటుంది. కాబట్టి మనం చేసే తప్పులను మనకు చెప్పే మన పెద్దవాళ్ళు కూడా ఉండాలి. మనకు తల్లిదండ్రి అయితే ఉద్యమంలో మనకు తండ్రి లాంటి మనకు పాషమన్న, మనం చేస్తున్న తప్పులు మనకు చెప్పాలి. అటువంటి పెద్ద దిక్కు కూడా మనకు ఉండాలి. ఇవాళ మనమందరం ఇంత నిర్భయంగా చెప్తామంటే అరే మాకు ఏదైనా కష్టం వస్తే మా పాషమన్న ఉన్నది, మా విమలకు ఉన్నది, మమ్మల్ని వాళ్ళు కాపాడుకుంటారు ఒక ధైర్యం కూడా మాకు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ వైపు అందుకని నాకేమన్నా అనురాగాలను రాజ్యాధికారం వైపు చెప్పి అక్కడ మాయావతి అయినా సపోర్ట్ చేస్తుంది. విమలక్క ముఖ్యమంత్రి అయితే పక్కన సుగర ఉంటుంది, శైరబాన్ ఉంటుంది, పాషమన్న మనకు అన్ని రకాలుగా ఉంటాడు. మరి వెంకటేష్ ఉంటాడు, వెంకటేష్ ఉంటాడు. ఇక అసలు ఇప్పుడు మమ్మల్ని అందరినీ కలిపేదే తమ్ముడు కదా. మమ్మల్ని అందరినీ ఎప్పుడైనా ఎవరి పుట్టినరోజైనా ఏదైనా మాకు ఉద్యమం అంటే తోడపుట్టిన తమ్ముళ్ళతో సమానంగా ఇంకా ఎక్కువ మాకు భద్ర, మా తమ్ముడు. నాకైనా విమలక్కైనా మాకైనా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా అక్క రకంగా ఇప్పుడైనా కొద్దిగా ఈ ఆలోచనలు మనసులో వేసుకుంటానని ఆశపడుతూ
నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ కూడా మళ్ళీ ఒకసారి తెలంగాణ ఉద్యమాలు జై తెలంగాణ, జై విమల. 100% ఇంకా సంపూర్ణ తెలంగాణ సాధించలేదు. పాశమన్న ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాడు. నిన్న కూడా ఫిలిం ఛాంబర్ సాక్షిగా తెలంగాణ తల్లి, తెలంగాణ భాషలో జరుగుతున్న అన్యాయాల మీద ఇప్పటి వరకు ప్రపంచ సినీ చరిత్రలో ఒక ఛాంబర్ ముందు డైరెక్ట్ గా వెళ్ళిన ఒకే ఒక యోధుడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి 100% విమలక్క లాంటి ప్రజల్ని ప్రేమించేటువంటి విమలక్క మంచి మనసు తప్పకుండా ప్రజాపాలన, ప్రజా తెలంగాణ సాధ్యమైందని కోరుకుంటూ అక్క నీ జన్మదిన సందర్భంగా ఈ ప్రకృతి పచ్చని గ్రీన్ మ్యాట్ తో ఉన్న మనంతా కూడా ఈ ప్రకృతి హర్షిస్తుంది. ప్రకృతి బాలేదు, ప్రజలు కూడా బాలేదు. కాబట్టి రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలి. విమలక్కని రాజకీయాల్లో తీసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరికీ పాసం యాదగిరి. ఆయన ఏంటంటే తెలంగాణకు ఒక విశ్వగురువు లాంటి ఆయన, తెలంగాణ తత్వవేత్త. మరి ఆ తత్వవేత్తలకు ఇప్పుడు షెపర్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి మన గురునాథ్ షెపర్డ్ గారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నాను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో షెపర్డ్ సామాజిక వర్గం లేకపోతే తెలంగాణ దొడ్డి కొమ్మరే గారి యోధుడు త్యాగం చెప్పిన మన బిడ్డల్ని నేను షెపర్డ్ ఇంటలెక్చువల్ ఫోరం తరఫున మన విమలక్క గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అయితే నిజంగా మన అక్క ఏదైతే మన అమ్మగారు మనకు జోలపాట పాడి మనం పడుకోబెట్టుకుండొచ్చు, కానీ మన అక్క గారు అంటే ఇంట్లో మన అక్క ఉంటే తమ్ముడా లేవు మనం ఉద్యమం చేద్దాం అని ఒక పాటతో ఆటతో అందరినీ చైతన్యం వైపు అడుగు వేసే విధంగా నిజంగా మేము చాలా గర్విస్తున్నాం. ఇక్కడ ఒక రన్నింగ్ లైబ్రరీ, ఇక్కడ మా అక్క చైతన్యం ఉద్యమం చేసిన ఒక అక్క గారి మధ్యలో మేము కూడా ఇక్కడ పాల్గొనడం నిజంగా చాలా సంతోషకరం. అట్లాగే ఇందాక మన అక్క అన్నట్టు పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ ఆల్ ద డోర్స్ ఆఫ్ ది ప్రోగ్రెస్. అందుకని మన విమలక్క గారు కూడా రాజకీయమే అంటే అక్క ఎప్పుడు ఎవరి దగ్గర వెళ్ళి అడగలే పరిస్థితి, కానీ రాజకీయ వ్యవస్థ అడిగే విధంగా తీసుకొస్తుంది. కాబట్టి మన అక్క గారు కూడా ఏదైతే ఉద్యమ స్ఫూర్తి ఉందో ఆ ఉద్యమ స్ఫూర్తి కూడా రాజకీయంలో తన చేతిలో పవర్ ఉంటే మరి అక్కలాంటి ఉద్యమాలు చేసే వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అనేది నేను కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు. ఎంతో మంది లీడర్ల పుస్తకాలు రాపించిన మీరు భవిష్యత్తులో రాజకీయాలు రావని చెప్పి నాయకులు ఎలాని చెప్పి ఒక పుస్తకం రాసిన ఆ పుస్తకం ఇంకా అచ్చయించడానికి 2 లక్షలు ఖర్చు. కాబట్టి ఆ పుస్తకం ఆల్రెడీ ఒక బ్లాక్ అండ్ వైట్ లో తీసుకొచ్చాం. మన తెలంగాణ సిద్ధాంతవేత్త, తత్వవేత్త అయినటువంటి పాశం యాదగిరి గారి చేతుల మీదుగా విమలక్క గారికి ఆ పుస్తకాన్ని అందజేయాలని కోరుతున్నాను. దీంట్లో సిలబస్, వార్డు మెంబర్ దగ్గర రాష్ట్ర డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఈ పుస్తకం ద్వారా షెపర్డ్ ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్తున్నారు ఒక 1000 మంది మన షెపర్డ్ బిడ్డల్ని పాశం గారి ఆధ్వర్యంలో ట్రైనింగ్ చేయాలి. ఇంకా మొత్తం డీటెయిల్ ఉంటుంది అనమాట. ఈ పుస్తకం మళ్ళీ ఓపెనింగ్ పాశం గారు, విమలక్క గారు తెలంగాణలో సబ్బండ వర్గాలతో ఒక జాతర లాగా జరిపిద్దాం. వారిని ముఖ్యమంత్రి ముందు ఈ పుస్తకం అనేది మన రాజ్యాధికారానికి ఒక ఆయుధం లాగా పనిచేయాలి. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మనందరి మహనీయులు మార్గదర్శకులు పాశం యాదగిరి గారిని తన మీటింగ్ ఇచ్చినాక అక్కడికి కేక్ కట్ చేయాలి. వర్ధిల్లాలి ప్రజాపాటల విమలక్క గారు, వర్ధిల్లాలి ప్రజాపాటల విమలక్క గారు, తెలంగాణ వీరనారి విమలక్క గారు, వర్ధిల్లాలి పాటల ప్రజా పోరాట యోధురాలు విమలక్క గారు. హ్యాపీ బర్త్డే టు యూ విమలక్క, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు ఆ కేక్ ను పాశం గారి తినిపించమని చెప్తుంది అక్క. ఆల్రెడీ గైడెన్స్ అసలు మీరు అందరూ కూడా తినిపించినప్పుడు అక్కడ కూడా ప్రకృతి మన మీద పరీక్ష పెడుతుంది చూసారా. ఇప్పుడు మహనీయులు మనందరి మార్గదర్శకులు మాట్లాడతారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మా చెల్లెలు అందరికీ అక్కనే. మా స్వార్థం ఏంటంటే రెండు రోజుల తర్వాత రాఖీ కట్టించుకోవాలి. ఈరోజు అన్ని పనులు చేసుకుందాం. మనం విమలక్క అంటే ఆమె అయ్యతో కూడా అక్క అనిపించుకుంటాం, అన్నలతో కూడా అక్క అనిపించుకుంటాం. నర్సన్ మా సిద్ధయ్యనే కదా, ఆయన కూడా అంటే విమలక్కనే అనేది. ఆమె విమలక్క నిజంగానే గొంతు లేని వాళ్ళ గొంతు, గుండె లేని వాళ్ళ గుండె, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, అనగారిన ప్రజల నెట్టూరు. ఆ పాటలన్నీ అవే ప్రజలు నెట్టూరుతాయి, వేద ప్రజలు నెట్టూరు. అవి ఎంత పెద్దగా వినిపిస్తాయంటే అధికార పీఠం మీద కూర్చున్న చెవులు పోతాయి, అది చెమటపడుతుంది, అట్లా వినిపిస్తుంది. అది మామూలు పద్ధతి కాదు.
మిత్ర కూడా రాసేది అమర్ రాస్తాడు. మామూలుగా ఆయన కళాన్ని సిరాబుడ్లో ముంచి రాయడు, ఆయన కళాన్ని తన గుండె రక్తంలో ముంచి రాస్తాడు. అది అందరికి సాధ్యం. గుండెలో రక్తం అంతా నోట్లోకి తెచ్చుకొని పాడుతుంది, పేగులన్నీ నోట్లోకి తెచ్చుకొని పాడుతుంది. అందుకనే జనంలో ఆమె ధైర్యం ఏంటంటే ఆమె కూడా మర్చిపోయి ఉంటుంది. గోద్రా పోయింది, పోయి తల్లి శవం పక్కన పిల్ల పాల కీడ్చగా అని పాట పాడితే అరెస్ట్ అయిందా? ఎవరు ఇద్దరు అరెస్ట్ అయింది. మిత్ర కూడా మోదీ మీద యుద్ధం, కేసీఆర్ మీద యుద్ధం. కేసీఆర్ మీద యుద్ధం చేసినందుకు ఇంట్లోకెళ్ళి తరిమేసారు, మొత్తం సామాన్ అంతా బయటపడేసి ఇంట్లోకెళ్ళి తెచ్చారు. ఈ ముఖ్యమంత్రి మీద యుద్ధం, అందరి మీద ఎవరుంటే వాళ్ళ మీద ధిక్కార స్వరమానం. అది అందరికి వీలు కాదు. అట్లా ఎవరు పోతారు? గుజరాత్ పోతారా? గాంధీనగర్ పోతారా? గాంధీనగర్ పోయి అక్కడ తల్లి శవం పక్కన పిల్ల పాల కేడ్చక గోత్ర బాధితుల గురించి ఎవరు పడతారు? ఇంత ధైర్యం కావాలి. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అట్లా ఆమె చేస్తూ ధిక్కార స్వరం. అది ఇద్దరు కలిసిపోయినారు, ఇద్దరు జైలుకి పోయినారు, ఇద్దరు అరెస్ట్ చేయరు. అప్పుడు జరిగింది కదా, నువ్వు పోలేదు కానీ అరెస్ట్ అయితే అయినరు, మళ్ళీ వదిలేసారు. సరే, అది ఎవరు జోక్యం చేసుకొని వదిలేసారు అనేది కాదు, అవసరం లేదు. ఇది మేమందరం చెప్పి ఎవరికో చెప్పిన చేసినాం, లేకపోతే అయిపోతుండే. ఇది అంటే సమాజం వెంటున్నది కాబట్టి కాలేదు. ఇప్పుడు ఆమె నేను కోరుకునేది ఏంటంటే ఇంకా ఇది మన మిత్రులు చెప్పినట్టు ఆ ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఎంపీ అంటలేము, ముఖ్యమంత్రి వీలైతే ఇంకా ప్రధానమంత్రి కావాలి. ఏంటంటే పేదోడు ఎన్నిక కావాలి. కొత్త రాజ్యాంగం మార్చొచ్చు, కష్టమైంది ఏం కాదు. అమెరికాను ఓడించారు వియత్నాం, ఇంత చిన్న దేశం. అమెరికాను తుక్కు కొడితే మొట్టమొదటిసారి వాడు ఒప్పుకున్నాడు, ఇంత ఘోరంగా మేము ఏ యుద్ధంలో ఓడిపోలేదని. ఎంత దేశం అది వియత్నాం, కోచ్ మీద ఎంత గెలవలేదా? అందుకని ఏం పెద్ద కష్టం కాదు. అందరూ భ్రష్టు పట్టిపోయినారు. ఈ సమయంలో కొత్త ప్రత్యామ్నాయం కోసం జనం చూస్తున్నారు. కాబట్టి మనం ఈ నాయకుడు ఎట్లా ఉండాలి కాదు, పార్టీలు ఎట్లా ఉండాలి కూడా చెప్పాలి. దాని మీద సోషల్ ఆడిటింగ్ కూడా ఉండాలి, అందరు ఆడిట్ చేసేటట్టు ప్రజలే తనిఖీ ఉండాలి. అట్లా చేయొచ్చు, కష్టమైంది ఏం కాదు, రాయొచ్చు. మనమే పౌర సమాజమే ఇప్పుడు కర్ణాటకలో చేసినట్టు ఒక ఆల్టర్నేటివ్ మనం తయారు చేయాలి. మేనిఫెస్టో రాయాలి, ప్రజల మేనిఫెస్టో రాసి అన్ని రాజకీయ పార్టీల ముందు పెట్టాలి. దానికి సోషల్ ఆడిట్ కూడా, ఆడిట్ ఫోరం ఒకటి ఉంటుందని కూడా చెప్పాలి. కష్టమైంది ఏం కాదు, అనుకుంటేది ఇప్పటిదాకా అనుకోలేదు మనం. ఎందుకంటే అంతకుముందు ఏ పరిస్థితి ఉందో ఇప్పుడు అదే పరిస్థితి. ఆమె తెలంగాణ కోసం కొట్లాడింది తిరిగింది. ఏమైంది? ఏమైనా మార్పు వచ్చిందా? 10 ఏళ్ళు అట్లనే ఉంది, ఈ మళ్ళీ 2 ఏళ్ళు అట్లనే. అంతే కదా, వాళ్ళే అధికారంలో ఎక్కడ పోలేదు. అందుకని వీళ్ళందరూ దొంగలు తరిమేసేదాకా దేశంలో డెమోక్రసీ లేదు. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. దేశంలో ఉన్నది క్లిప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్. చోరతంత్రం ఉంది, జనతంత్రం కాదు. ఆ జనతంత్రం వచ్చేదాకా ఫైట్ చేస్తూనే ఉండాలి. అప్పటిదాకా విమలక్క 1000 ఏళ్ళు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలు 1000 ఏళ్ళు ఆమె 1000 ఏళ్ళు వర్దిల్లాలి. ప్రతి ఏడాదికి 1000 రోజులు ఉండాలి, ప్రతి రోజుకి 1000 గంటలు ఉండాలి, ప్రతి గంటకు 1000 నిమిషాలు ఉండాలి, ప్రతి నిమిషానికి 1000 సెకండ్లు ఉండాలి. అన్ని 1000 ఏళ్ళు ఆమె ఆయురారోగ్యాలతో వర్దిల్లాలి. ప్రజల్ని సుఖ సంతోషాల బాటలు నడిపించాలి. ఆమె సుఖం సంతోషం ఉండాలి, ప్రజలు కూడా బాట నడిపించాలి. కొత్త రాజకీయ సంస్కృతి, ప్రత్యామ్నాయ రాజకీయ సంస్కృతి మనం స్థాపిద్దాం. కష్టమైనది ఏం కాదు. శోభ్రా ఉంది, సైరా ఉంది, ఉంది, అందరం తలుచుకుంటే అవుతుంది. పెద్ద కష్టమైనది ఏం కాదు. అనుకొని మొదలు పెడితే ఎంత దూరమైనా పోవచ్చు, మొదలు పెట్టాలంతే. దానికోసము మా చెల్లె విమలక్క మళ్ళీ ఇక్కడ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తన జన్మదినం తను జన్మనిచ్చిన తన తల్లిదండ్రులు బండ్రు నరసమ్మ గారికి పాదవందనం తెలియజేస్తూ ఒకసారి అక్క జన్మదిన సందర్భంగా ఇక్కడ అందరం కలిసి భోజనం చేద్దాం అక్క అని V5 ఛానల్ తమ్ముడు వెంకట్, చెల్లె ప్రజ్వల, ఇక్కడ యూనిట్ అందరూ కూడా ఆహ్వానిస్తే నేను వస్తామని ఇక్కడ మధ్యాహ్నమే అనుకున్నాము. కానీ అక్కడ కొన్ని పనుల వల్ల, వర్షం వల్ల కొంచెం ఆలస్యం అయింది. ఇక్కడికి మా అన్న భాషం యాదన్న గారికి, తమ్ముడు వెంకట్ గారికి, చెల్లె ప్రజ్వల గారికి, చెల్లె డైనమిక్ సోగరా బేగం గారికి, అట్లనే తమ్ముడు శ్రీనివాస్ గారికి,
మొత్తం దీన్నంతా ముందేసుకొని నడుపుతున్నటువంటి తమ్ముడు భద్ర గారికి, తమ్ముడు పాండు గారికి, మహేందర్ గారికి, నరసింహ గారికి, గురునాథ్ గారికి, పేరు పేరున మరొక్కసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను ఈ కేకులు కట్ చేయడం ఇదంతా నాకు ఎప్పుడూ లేదు. అయితే వాళ్ళ ఇష్టాన్ని నేను అంటే వాస్తవంగా నేను ఇటువంటివి ఏం పెట్టొద్దు అని చెప్పినా సరే, వాళ్ళ ఇష్టాన్ని కాదనేటువంటి రైట్ నాకు లేదు. కానీ కాకపోతే పుట్టినరోజు అంటే అమ్మని యాద చేసుకోవాలి. అమ్మ మనకు జన్మనిచ్చినటువంటి రోజు. ఆ అమ్మ యాదిలోనే దీనికి సంబంధించినటువంటి అంశం తప్ప మరొకటి కాదనేటువంటిది నేను తెలియజేస్తూ, ఈ ప్రతి సంవత్సరం బహుజన బతుకమ్మను ఎట్లయితే మీ ముందుకు తీసుకొస్తున్నామో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇవాళ అడవుల విధ్వంసం, ప్రకృతి విధ్వంసం, అట్లనే అంతరించిపోతున్నటువంటి విలువలు, ఇవన్నిటినీ జోడిస్తూ ఈసారి బహుజన బతుకమ్మను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది ఎన్విరాన్మెంట్లో భాగంగా జరుగుతున్నటువంటి బహుజన బతుకమ్మ. ఈ బహుజన బతుకమ్మను ఊరూరా, వాడవాడల, గ్రామ గ్రామాన, వీధి వీధిన అంతటా కూడా ఆహ్వానించాలని, స్వాగతించాలని, బహుజనులను ఐక్యం చేయడంలో భాగంగా దీన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి కార్యక్రమం కనుక అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఎక్కడికక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా అందులో కలిసి ముందుకు రావాల్సిందిగా మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడికి ఆహ్వానించినటువంటి మిత్రులందరికీ, ముఖ్యంగా ఇంతకుముందే చెప్పుకున్నట్టు తమ్ముడు భద్ర, తమ్ముడు వెంకట్, చెల్లె సోగర, ప్రజ్వల తదితరులందరికీ కూడా మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు, జై 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 రా బహుజనులకు, జై 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 రా బతుకమ్మలకు. జై బహుజన, జై బహుజన. వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ, వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ. కాపాడుకుందాం పర్యావరణాన్ని, వర్ధిల్లాలి విమలక గారి ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ. కాపాడుకుందాం అడవుల్ని, కాపాడుకుందాం ప్రకృతి సంపదని, ఇప్పుడు మొక్కని కాపాడుకుందాం అడవులను, ఆదివాసులను కాపాడుకుందాం. వెంకట్ అక్కకు మొక్క ఫోటో తలని చేపడితే పుణ్యం తలని అంత గ్రూప్ ఫోటో రాని అందరు పడాలి. వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ, వర్ధిల్లాలి 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 బహుజన బతుకమ్మ, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కాపాడుకుందాం అడవి సంపదను, కాపాడుకుందాం అడవి సంపదను, వర్ధిల్లాలి బహుజన బతుకమ్మ, వర్ధిల్లాలి విమలక్క గారి ఆధ్వర్యంలో బహుజన బతుకమ్మ, వర్ధిల్లాలి.